Welcome to the statistics. In this class, we are going to do some assignment problems. ఇక్కడ ఏబిసిడి అనేటువంటి ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి 1 2 3 4 అనేటువంటి జాబ్స్ ఉన్నాయి. ఇవేంటివంటే అసైన్మెంట్ కాస్ట్ అంటారు వీటిని. ఓకే, ఏ అనేటువంటి పర్సన్ 1 అనేటువంటి టాస్క్ చేయడానికి అసైన్ చేయబడినటువంటి కాస్ట్. ఈ విధంగా కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాస్ట్స్. ఓకే, సో బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇక్కడ ఒకరికి అసైన్ అయినటువంటి జాబ్ని మళ్ళీ ఇంకొకరికి అసైన్ కాకుండా చూసుకోవాలి. స్టెప్ నెంబర్ 1. ఓకే, ఏ విధంగా చేస్తారు అంటే రో వైజ్లో లీస్ట్గా ఉన్నటువంటి అసైన్మెంట్ కాస్ట్ని సెలెక్షన్ చేసుకోండి and subtract that element from each and every observation in that row. A, B, C, D. Row wise first we are doing. Okay, 1, 2, 3, 4. ఏం చేస్తున్నాం సార్? ఫస్ట్ 2 minus 2 0, 9 minus 2 7, 6 minus 2 4, 4 minus 2 2. For B, what is the least number here again? That is 3. 3 minus 3, that is 0, 7. Next 11 minus 3 8, 16 minus 3 13. What is the least number here again? That is 5. 5 minus 5 0, 7 minus 5 2, 9 minus 5 4, 13 minus 5, that is 8. What is the least number in this row? That is 1. It's 1 0, 7 3, 6 minus 1 5. Row wise we completed this task. Now do step number 2. Column wise select the least element and also subtract it from that. A, B, C, D. Okay, 1 2 3 and 4. Column wise we already got the 0 in this, so 0 is the least element, so this will come as this. Select the least element in this, that is 2. 2 minus 2 is 0, that is 5. 5 again 1. Select the least element, that is 0, so this will be come again as this. Next coming to the calculation of this, the least element is 2. 2 minus 2 is 0, 11 minus 2 is 13, 8 minus 2 is 6, 5 minus 2 is 3. In each and every row and column after completing the step number 2 you got some zeros. Okay, now you are trying to give the assignment for this. సో ఇక్కడ అసైన్మెంట్స్ అనేటువంటి ఏ విధంగా ఇస్తారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఆర్ కాలంలో మనకు జీరోస్ అనేటువంటివి అపియర్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి మనం అసైన్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ ఏ అనేటువంటి పర్సన్కి ఇక్కడ మనం జాబ్ అనేటువంటిది 1ని అసైన్ చేసేస్తే ఆ రోలో కానీ ఆ కాలంలో ఉన్నటువంటి మిగిలినటువంటి జీరోస్ అన్నిటినీ క్రాస్డ్ అవుట్ చేయాలి. సపోజ్ మనం ఇక్కడ చేసామనుకోండి, ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. సో మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది, హంగేరియన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను రిపీట్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ఇవ్వకుండా ఫస్ట్ ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ అసైన్మెంట్ కనుక మనం అసైన్ చేసేస్తే ఈ రోలో ఉన్నటువంటి మిగిలిన జీరోని క్రాస్డ్ అవుట్ చేయాలి, ఈ కాలంలో ఉన్నటువంటి మిగిలినటువంటి జీరోస్ని క్రాస్డ్ అవుట్ చేయాలి. Luckily we don't have any zeros in this column. Okay, so if I give assignment for this, there is no another zero, so that's why I am taking
assignment here and I am crossing out this 0, and there is no another zeros in the column to crossed out చేయడానికి ఇంక ఎటువంటి జీరోస్ లేవు. ఇక్కడ ఇస్తే ఇందులో ఉన్నటువంటిది ఒకటే ఒక జీరో కాబట్టి ఇక్కడ నుండి మన క్యాలిక్యులేషన్ అసైన్మెంట్ జరిగిపోతే ఇక్కడ క్రాస్డ్ అవుట్ జీరో వచ్చేసింది. ఇక్కడ క్రాస్డ్ అవుట్ జీరో అయిన తర్వాత ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చేస్తే క్రాస్డ్ అవుట్. ఈ రోలో కాలంలో ఎటువంటి జీరోస్ ఉన్నా క్రాస్డ్ అవుట్ చేయాలి, లేవు కాబట్టి ఇక్కడ ఇంకొకటి క్రాస్డ్ అవుట్. ఓకే, సో అన్ని రోస్కి అన్ని కాలమ్స్కి మనం అసైన్మెంట్ అనేటువంటి జరిగిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో వీటిని అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ అని పిలవడం జరుగుతుంది. సో టోటల్ అసైన్మెంట్ కాస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక్కడ జాబ్ ఏ ఈజ్ అసైన్డ్ ఫర్ person A is assigned for the job 4. Person B is assigned for job 1. Person C is assigned for job 2. Person D is assigned for job 3. No other repetitions are happened here. So the assignment costs you should be take from the first table. A to 4 ఉన్నటువంటి కాస్ట్ ఎంత అండి? 4 rupees. You have to write the 4 rupees here. నెక్స్ట్ B to 1 ఉన్నటువంటి కాస్ట్ ఎంత అండి? 3 rupees here. C to C is assigned for 2, that is rupees 7, and D is assigned for third one, that is 1. So total assignment cost is 4 plus 3 7, 7 plus 7 14, 14 plus 1 15. The total assignment cost is 15. Like that you have to do the assignment problem solution. ఈ విధంగా మనం అసైన్మెంట్ సొల్యూషన్స్కి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 1లో మనం ఏం చేసామంటే ఒక రోలో ఉన్నటువంటి లీస్ట్ ఎలిమెంట్ని మనం సెలెక్షన్ చేసుకొని దాన్ని సబ్స్ట్రాక్షన్ చేసాము. ఆ రోలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ నుండి 2 minus 2 0. Okay, 9 minus 2 7, 6 minus 2 4, 4 minus 2 2, like that. 3 0 5. ఓకే, ఇట్లా రో వైజ్ అయిపోయిన తర్వాత కాలం వైజ్, కాలంలో లీస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ ఒక 0 వచ్చింది, అదే లీస్ట్ ఎలిమెంట్ అవుతుంది. 0 minus 0, 0 minus 0, 0 minus 0, 7 minus 0. Again you got the same. And coming to the another calculation, that is least element is 2, so 2 minus 2 is 0, 7 minus 2 5, 7 minus 2 5, 3 minus 2 1, like that. ఇక్కడ ఇంకొక లీస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ 0 వచ్చింది కాబట్టి ఈ రో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇందులో లీస్ట్ ఎలిమెంట్ 2 కాబట్టి ఇక్కడ నుండి 2 minus 2 0, 3 minus 2 11, sorry 13 minus 2 11, 8 minus 2 6, and 5 minus 2, that is 3 we got, isn't it? సో ఇక్కడ అసైన్మెంట్స్ ఇవ్వడంలో మనం ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయొద్దు. సార్ ఒకవేళ నేను ఇక్కడ 0 అసైన్ చేస్తాను అంటే ఇక్కడ ఈ రోలో ఈ 2 రోస్లో వచ్చినటువంటి జీరోస్ క్యాన్సలైజ్ చేయబడతాయి. కాబట్టి కొంచెం స్మార్ట్గా ఆలోచించి హంగేరియన్ మెథడ్ ప్రొసీజర్ని రిపీట్ చేయకుండా ద టోటల్ అసైన్మెంట్ కాస్ట్ వీఆర్ రెడ్యూసింగ్. సో ఇక్కడ అసైన్మెంట్ కాస్ట్ ఇక్కడ ఇవ్వకుండా, అసైన్మెంట్ వర్క్ అతన్ని ఇక్కడికి పంపించకుండా మనం ఇక్కడికి పంపించాం. పంపిస్తే ఏమైంది అంటే ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వడం వల్ల ఈ కాలంలో ఈ రోలో
ఎక్కడ జీరోస్ ఉన్నా వాటిని క్రాస్డ్ అవుట్ చేయాలి. చేసేసాం. ఇందులో చేద్దామంటే ఒకటే జీరో ఉంది కాబట్టి ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వక తప్పదు. ఇక్కడ ఇస్తే ఈ కాలంలో ఉన్నటువంటి జీరోని క్రాస్డ్ అవుట్ చేయాలి. ఇది ఆల్రెడీ క్రాస్డ్ అవుట్ అయిపోయింది. సో ఇక్కడ క్రాస్డ్ అవుట్ అయిపోయిన తర్వాత ఈ రోలో ఇంకెక్కడ జీరోస్ లేవు. ఈ కాలంలో జీరోస్ ఉంటే కట్ చేసేసాం. ఇలా బి ఈజ్ అసైన్డ్ ఫర్ జాబ్ 1. సో ఇది అసైన్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒకటే ఒక జీరో, దట్ ఈస్ 2. ఐ మీన్ 0. C2 సి అనేటువంటి 2కి అసైన్ చేసేస్తే ఈ కాలంలో జీరోస్ లేవు, ఈ రోలో ఒక జీరో ఉంది, దాన్ని క్రాస్ అవుట్ చేసాం. నెక్స్ట్ డి ఈజ్ అసైన్డ్ ఫర్ థర్డ్ జాబ్. సో ఇలా అసైన్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అసైన్మెంట్ కాస్ట్ని రాయాలి. ఇది టేబుల్ 1 నుండి రాయాలి. ఏ ఈజ్ అసైన్డ్ ఫర్ జాబ్ 4. What is the cost? A is assigned for job 4 is, that is 4. B is assigned for job 1. What is the minimum cost? That is 3 rupees. C is assigned for job 2, that is 7. And D is assigned for job 1, I mean 3. The cost is 1 rupee. So overall we got the minimum assignment cost is, that is 15 rupees. Like that you have to understood the calculation. This is very important problem in operation research. We are calling it as APs. What is AP? Assignment problems. Thank you. Bringing swagger with that man right here. Living it up and sipping on beer.